తెల్లవారితే భర్త పుట్టినరోజునగా హాస్టల్ నుంచి పిల్లలు వెంటబెట్టుకొని ఆత్మహత్య చేసుకోవడానికి రైల్వే స్టేషన్ మీదుగా వెళ్తున్నటువంటి విజయారెడ్డి ఆమె పిల్లలు చేతన విశాలట ఏం కష్టం వచ్చిందో కొడుకు కూతురుతో కలిసి మహిళా టెక్కి ఆత్మహత్య బిడ్డలను హత్తుకొని గూడ్స్ రైలు కింద పడిన తల్లి చెర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద దారుణం ఆమె టీం లీడర్ భర్త దుబాయ్లో ఉద్యోగం కూతురు కొడుకు ఇంటర్ తమ చావుకు ఎవరు కారణం కాదని సూసైడ్ నోట్ అంటూ చూస్తాను. అసలు ఏం పిచ్చి వచ్చింది వీళ్ళకు నాకు అర్థం కాదు. మెంటల్గా వీక్ అయిపోతుందా? మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాల్సింది. ఎంత దారుణంగా ఆమె ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి చిన్న పిల్లలు ఎంత దారుణంగా చూడండి. మరి వాళ్ళకి ఏం కష్టం వచ్చింది ఏంది దాని వెనకాల ఏదో పెద్ద కాంట్రవర్సీ అయితే ఉంటుంది. 100% కాంట్రవర్సీ లేకుండా ఏముండదు ఇక్కడ. చూడండి ఎంత ముద్దుగా ఉన్నారు పిల్లలంతా. విజయారెడ్డి ఫోన్ను పోలీసులు పరిశీలించగా ఓ వ్యక్తి నుంచి సారీ మేడం మరోసారి తప్పు చేయను అనే మెసేజ్ కనిపించింది. దీంతో ఆమెకు ఆఫీసులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. భర్త సురేందర్ రెడ్డి హైదరాబాద్కు బయలుదేరినట్లు పోలీసులు తెలిపారు. విజయారెడ్డికి మెసేజ్ పంపిన వ్యక్తికి పోలీసులు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఆ వ్యక్తిని కనిపెట్టే పనిలో పోలీసులు ఉన్నారు అంటూ చూస్తాను. అంటే ఏదో సంథింగ్ పెద్ద బాధ ఉన్నట్టున్నది నాకు తెలిసి. ఆ బాధ తట్టుకోలేక పిల్లలతో కలిసి చనిపోయింది. నాకు అర్థం కాదు. చనిపోతే ఆమె చచ్చిపోయి ఆ పిల్లల్ని హాస్టల్స్ తీసుకొచ్చేసి చాలా దారుణంగా పిల్లల్ని కూడా చంపింది అంటే చాలా దారుణం కదా, ఘోరం ఇది. సో భర్తకు దుబాయ్లో ఉద్యోగం, ఆమెకు 1,00,000కు పైగా జీతంతో ఐటీ ఉద్యోగం, బంగారం లాంటి 2 పిల్లలు, ప్రముఖ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు 2 పిల్లలు. అబ్బాబ్బా ఆర్థికంగా ఇబ్బందులు లేవు. కానీ ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో ఏమో తన 2 పిల్లలను గుండెలకు హత్తుకొని గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన చెర్లపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున జరిగింది. సికింద్రాబాద్ రైల్వే డిఎస్పీ జావేద్, సికింద్రాబాద్ రైల్వే ఇన్స్పెక్టర్ సాయిశ్వర్ గౌడ్ల వివరాల ప్రకారం బోడుప్పల్ పరిధిలోని చెగిచెర్ల హరితవనంలో ఉంటున్నటువంటి పెనాటి విజయారెడ్డి గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్గా పనిచేస్తున్నారు. ఆమె భర్త సురేందర్ రెడ్డి దుబాయ్లో ఓ ప్రైవేట్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నారు. వారికి కూతురు చేతనారెడ్డి, కుమారుడు విశాల్, ఇద్దరు 18 సంవత్సరాలు 15 సంవత్సరాలు. అబ్బాబాబా. ఆ గట్కేశ్వరలో నారాయణ కాలేజ్ హాస్టల్లో ఉంటూ చేతనారెడ్డి ఇంటర్ 2వ సంవత్సరం, విశాల్ రెడ్డి 1వ సంవత్సరం చదువుతున్నారు. చెంగిచెర్లోని ఇంట్లో విజయారెడ్డి తల్లితో ఉంటుంది. వీరి స్వగ్రామం భువనగిరి మండలం బొల్లపల్లి అని తెలిసింది. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో తనకు మీటింగ్ ఉందని తల్లితో చెప్పి విజయారెడ్డి ఇంటి నుంచి కారులో గట్కేశ్వరలోని హాస్టల్కి వెళ్లి తన కొడుకు కూతురును వెంట తీసుకెళ్లింది. రాత్రి 11:30 గంటలకు వీరు చెర్లపల్లి రైల్వే స్టేషన్కు చేరుకొని స్టేషన్ ఆవరణలో కారు నిలిపి లోపలికి వెళ్లారు. చెర్లపల్లి గట్కేశ్వర వైపు ప్లాట్ఫామ్ దాటి 3.5 కిలోమీటర్ల దూరం నడుస్తూ వెళ్లారు. అర్ధరాత్రి 1 గంటలకు విజయారెడ్డి తన 2 పిల్లలను గుండెలకు హత్తుకొని అటుగా వస్తున్న గూడ్స్ రైలుకు అడ్డంగా పట్టలపై నిలబడింది. వారిని గమనించిన లోకో పైలట్ పదే హారం కొట్టినా వారు పక్కకు వెళ్ళలేదు. దీంతో రైలు వారిని ఢీ కొడుతూ వెళ్లిపోవడంతో 3 ప్రాణాలు వదిలారు. పట్టాలపై మృతదేహాలు ఛిద్రమైన స్థితిలో చెల్లాచెదురుగా పడిపోయాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా మృతదేహాలు కనిపించాయి. విశాల్ రెడ్డి జేబులో కారు తాళం చెవి లభ్యం కావడంతో పార్కింగ్ లో కారు ఆధారంగా వివరాలు సేకరించారు. శనివారం ఉదయం విజయారెడ్డి తల్లితో పాటు తమ్ముడు చిరంజీవి ఘటనా స్థలానికి బోర్న విలిపించారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారంటూ చూస్తాను. కారు పార్కింగ్ స్లిప్ వెనుక సూసైడ్ నోట్. విజయారెడ్డి కారు పార్క్ చేసిన తర్వాత చెర్లపల్లి రైల్వే టర్మినల్లో గంట పాటు పిల్లలతో గడిపినట్టు తెలుస్తోంది. రాత్రి 11:40 నిమిషాలకు 9వ నెంబర్ ప్లాట్ఫామ్ పై 3 నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కెమెరాలో కనిపించాయి. కారులో లభించిన పార్కింగ్ స్లిప్ వెనుక విజయారెడ్డి రాష్ట్ర సూసైడ్ నోట్ కనిపించింది. అందులో నా చావుకు కారణం ఎవరు కాదు, జీవితం భారంగా ఉంది, ఇష్టం లేని జీవితం గడపాలని లేదు అని రాసి ఉన్నట్టు తెలిసింది. శనివారమే విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి పుట్టినరోజు. తెల్లవారితే తనకు భార్య పిల్లలు శుభాకాంక్షలు చెబుతారని ఆశించిన సురేందర్ రెడ్డి వారు ఇక లేరన్న వార్తను వినాల్సి వచ్చింది అంటూ చూస్తా ఉన్నాం. సో ఎంత దారుణం అండి. ఏదో ఉంది కాంప్లికేటెడ్ అంశం లేకుండా ఇంత పెద్ద ఎత్తున డెసిషన్ తీసుకోరు. ఎవరో ఆ ఫోన్ నెంబర్ ఉంది కదా, సో ఆఫీస్లో ఉన్న వల్ల మరి ఎవరు తెలియక మొత్తానికైతే అతనే మెయిన్ కారణమా, దాని వెనకాల ఏదో కుట్ర కోణం ఉంది. కానీ ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడ కూడా ఉండద్దు. దయచేసి మీరు చనిపోవడే కాకుండా 2 పిల్లలు 18 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లలు కూడా చంపడం నిజంగా దారుణం ఇది.